ఇంకా మేము కొంచెం కూడా దానికి మా మీరు ఇచ్చిందేటువంటి మేము చేసే పుణ్యములు మీరు భాగస్వాములు అవుతారు. మీరు గురు పూజలకు మేము పెట్టే పూజలు ఈ విధంగా మనం మన గోవిందమ్మ గారు అక్కడే మరి లౌడ్ స్పీకర్ తగ్గించుకోమ్మా, లేదా నేను కొద్దిసేపు ఆగిపోమంటే ఆగిపోతా. నేను ఆగిపోతే చాలా మంది గురువులు ఉన్నారు. ఈ గోవిందమ్మ గారు ఈ విధంగా గురువు పాత్రురాలై పరమాత్మ స్వరూపు రాబోమ్మా. నీకంటే మనం అన్నీ నమ్ముతామమ్మా. మనకు జబ్బు వాస్తు నమ్ముతాము, కులం అంటే నమ్ముతాము, జ్యోతిష్యం నమ్ముతాము, రావుతాము, యమగణం అన్నీ నమ్ముతాము. నువ్వు పరమాత్మ అంటే నమ్మము. ఎందుకు నమ్మము? దానికి మనం అర్హులం కాదు కాబట్టి. గురు సేవ చేసి గురు కృపకు పాత్రులైన వాళ్ళే నమ్ముతారు, అందరూ నమ్మరు. ఏమి బ్రహ్మస్వామికి వెళ్ళి నేను పరమాత్మగా, నేను దేవుడు అయితానా? దేవుడు అక్కడ కొండల్లో నదీ తీర ప్రాంతాల్లో ఎదురు ఉంటారు. కానీ నేనెట్లా దేవుడు? అన్ని శాస్త్రాలు మేము చదివినాం. అదే పనే మాకు. నేను మా ఆశ్రమానికి వచ్చి చూడండి, ఘట్టాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా చివరిగా ఏం చెప్తారు? పరమాత్మ నేననే వస్తువే పరమాత్మ, దానికి మినహా లేదు. ఉపనిషత్తు అవత్రాత్రయ సాక్షి స్వరూపుడు, పంచకోశ విలక్షణుడు, జగదధిష్టాన స్వరూపుడు, ద్రష్ట మరియు క్షేత్రజ్ఞుడు, ఈ విధమైన పేర్లతో చైతన్య స్వరూపుడు మరియు విమల స్వరూపుడు, ఇట్లా ఎన్నో పేర్లు పెట్టారు దానికి. ఒక బుక్లో ఒకటి. ఫైనల్గా ఒక వస్తువుకి అన్ని నామాలు ఉన్నాయి. అది నీవై ఉంటావని గోవిందమ్మను ఫస్ట్ గురువును చేశాడు. ఎవరు? గురువు గారు. వీడు ఎంత పని చేస్తాడు? గురువు అంటే పెద్ద వస్తువు అని అర్థం. అప్పుడు ఆ శ్లోకానికి అర్థం కూడా చెప్తాడు గురువు. అమ్మా, బోధ చెప్పే నేను గురు బ్రహ్మను, నేనెవరిని? గురుదేవుడు బ్రహ్మదేవుడు అవుతాడు. బ్రహ్మదేవుడై తన దగ్గరికి వచ్చిన శిష్యులకు 4 మహావాక్యముల ద్వారా వేదాంతాన్ని తెలియజేస్తాడు. విష్ణువు ఇంకా అనేక కోణాల్లో పోషిస్తాడు. మరియు మహేశ్వరుడై మనలో ఉండే అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. మన జీవిత పర్యంతము మనకు రాజమార్గాన్ని చూపిస్తూ గురువు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడై బోధన తెలియజేస్తూ అమ్మా, నా స్వరూపమే నువ్వు కూడా. గొర్రెలకు పిల్లలు పుడితే గొర్రెలా గొర్రెలు పుడతాయి. గురువులు పుట్టే బిడ్డలు ఏమవుతారు? గురు బిడ్డలు అవుతారు. ఏమవుతారు? గురు స్వరూపులు అవుతారు. నరకులం నుంచి మనం గురుకులం వచ్చాము. ఇప్పుడు గురుకులం వచ్చిన తర్వాత గురువు నరకులంలో ఉండే గుణాలన్నీ వదిలేనైనా నువ్వు ఇంకా భయపడద్దు. నరకులంలో ఉండే గుణాలు స్వస్తి చెప్పు. నేను పాపిని, నేను మనిషిని, నేను ఎన్నో కర్మలు చేశాను, ఇవన్నీ వదిలేనైనా అని ఉపదేశం ఇచ్చేది ఒక గురువు. ఆయనకు ప్రత్యక్షంగా చూపిస్తూ తెలియజేస్తూ నువ్వే ఈ సృష్టికి పరమాత్మవు అని చెప్తారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గర నేను దేవుణ్ణి చూడాలా అన్నాడు. ఇంత చిన్న వయసుకు ఎందుకు నాయనా? నీకు అష్టసిద్ధులు నేర్పిస్తానేమో, మహిమ, గరిమ, లైవ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ సత్వం, సత్వము, సృష్టిని అంతా కూడా నువ్వు బాగా అనుభవించి మళ్ళీ రాబో అన్నాడు. ఎవరు? రామకృష్ణ. అప్పుడు ఈ పిల్లోడు నవ్వినాడు. చిన్న పిల్లోడు, 14 ఏళ్ళ పిల్లోడు. ఏం నవ్వుతున్నావు అకారణంగా నాయన అంటే, స్వామి అంతవరకు నాకు గ్యారెంటీ ఇస్తావా అని. ఇప్పుడు ఏం ప్రశ్న? మనమైతే కోరికలు కోరుకున్నాం. ఈ పిల్లోడు మహామేధావి కాబట్టి గురువు చిక్కుపడినాడు. అన్నిటికీ గ్యారెంటీ ఇస్తారు. మైక్ ఇస్తారు, సెల్ ఫోన్కి ఇస్తారు, కార్కి ఇస్తారు, ఫ్యాన్కి ఇస్తారు. ఈ దేహానికి ఎవరు వేయలేరు గ్యారెంటీ. ఇది ఎప్పుడు పోతుందో చెప్పలేము. అప్పుడు చిక్కుపడిపోయినాడు గురువు. స్వామి అవన్నీ నాకొద్దు, అనుభవించి అవన్నీ కూడా నిస్సారమైనవి, బూరుగ పొలముల వంటివి. ఏవి? మీకు బూరుగ చెట్టు తెలుసు కదా? మదనపల్లిలో చిత్తూరు బస్ స్టాండ్ ఆ వంకలో టన్నులు కాస్తాయి కాయలు. అవి చిలకలు పోయినాయి బాగా కింద, పెద్ద కాయలు బాగా ఇచ్చారు. చూసుకునే 4 రోజులు. మళ్ళీ నోటితో పాల కొడితే లోపల బాగా రసం తీగుందా? కండ బాగా తీగుందేమ్మా? కండ ఉండదు, రసం ఉండదు, అంతా దుద్దుది పైకి వేసిపోతా ఉందంట. మనం కూడా అక్కడ నమ్ముకున్న సంసారంలో నా కొడుకు, నా పాడాలు, నా మనవాళ్ళు రాజుకు అడగండి అవుతారు, మనవరాలు రాజు గుడ్లు అవుతారు, కొడివీళ్ళు అవుతాడు కొడుకు, పాడాలు కొరివిదయం అవుతారు. వచ్చేది దిక్కుతారు ఎవరు? నమ్ముకోండి. సారమేముండదు వాటిలో. ఏమిచ్చినావు నాకంటారు. రెక్కలు వస్తాను ఏరే పెడతాను. మనం దిగ్గులు కొమ్ములు తిరిగిన మగవాడు
వాళ్ళ కొమ్ము తగులుతారు, అంత పొలం ఉంటుంది ఆ కొమ్ముతో. ఇంక ఈడప్పుడు గురువు చెట్లు అనుకుని ఏడ్చి మొత్తుకుంటారు. అందుకే మనం వయసున్నప్పుడే కొంత సమయం గురువు కూడా హెచ్చించాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఈ కార్యం చేసి గోవిందముడు సాధిసారణ సంసారం భర్త అంతా మంచి సద్గుణ సంపన్నుడు కాదు, ఆయన ఒక చేతిలో మెయింటైన్ చేసింది. మరియు ప్రతివ్రత శిరోమణి ఎవరు? సద్గుణ సంపన్నుడు. ఇది వాస్తవమే. కాబట్టి ఆయన అర్హురాలు. చూడు, నేను మామూలుగా వచ్చి ఇక్కడ ఎంత ఆనందంగా నాట్యం కూడా చేశాను. గోవిందమ్మ మన అందరిలో ఆ విధంగా మమేకమైపోయింది. ఈ విధంగా గోవిందమ్మ తల్లి ఏ కోణంలో చూసిన ఈరోజు ఆరాధన మనందరి చేత ఆరాధన చేసుకునే మహనీయురాలు. మేము వేరే చోట పోయి ఆరాధన చేయమని చేస్తామా? ఎట్టి పరిస్థితుల్లో చేయము. గుళ్ళు గోపురాలు పోయి మా గురువు దగ్గరికి వచ్చి గురుకు పాత్రరాలైంది. గురువు అంటే తెలుసుకున్నది, గురుస్థానాన్ని అలంకరించింది. గురువు చెప్తాడు, నాయన నాలో ఉండి ఏదైతే బోధిస్తా ఉందో వివేకానంద రామకృష్ణ పరమహంస చెప్పాడు, కనపడే స్థానంలో ఉండే దేవుడు కాదు, అంత దైవమేను. ఆ దృశ్యాన్ని చూసేవాడే దేవుడు అన్నాడు. ఒక మాటే చెప్పిండు. ఎవరు? రామకృష్ణ గురువు గారు. వివేకానంద ఒక్క మాట. సూక్ష్మ ప్రజ్ఞావంతుడు, దేవుడు మోక్షాపేక్ష కలిగిన వాడు. చెట్టులో కాయ బాగా ఆగిపోయింది, ఎప్పుడోసారి ఆసనం కింద పడిపోతుంది. అట్లా ఎందుకో ఎదురు చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన మాట చెప్పినాడు గురువు. చూసేవాడు దేవుడు, నువ్వే పో దేవుడు అన్నాడు. వచ్చినాడు, దాంతో ప్రపంచం అంతా తిరిగి జయజయసుడు గురు కృప ఎంత గొప్పగా ఆయన మీద పనిచేసింది. ప్రపంచ దేశాల్లో ఇవి మన దేశానికి పేరు తెచ్చిన మహనీయుడు ఆ మహానుభావుడు. ఒక్క మాటతోనే అంత గొప్పవాడు. ఈ విధంగా గురు కృపను పొంది గోపిరమ్మ గారు నేనే పరమాత్మనే తెలుసుకున్నాను. ఆ పరమాత్మే పూజ్య వస్తువు ఈ సృష్టిలో. మనకు తెలియక ఎవరెవరినో పూజిస్తుంటాము, అవన్నీ పూజ్య వస్తువులు కాదు. మనకి జన్మనిచ్చిందే తల్లి పూజ్య వస్తువు, తండ్రి మన సీనా నాయకు, వాళ్ళ సాధారణ కళావతమ్మ, వాళ్ళ సిస్టర్లు, బంధుబాంధవులు తల్లి రుణం తీసేకి తల్లిని స్మరించుకుంటూ చూడ అన్నదానము అన్ని రకాలుగా గురువులను సత్కరించడము, వాళ్ళ అమ్మను స్మరించడము ఆచారం. మనమేం చేస్తాము? తిక్క కథలు చెప్పించకూడదు. మన వాళ్ళ పాపం వస్తారు, నరకానికి పోతారు. భజనన్నా చేపించాలా, గురువులతో వేదాంత సభలన్నా పెట్టాలి. వాళ్ళకి 50-40 వేలు ఖర్చు పెట్టి గుణజీవులు వచ్చారు. ఇక్కడ మన అద్భుతమైన దానం చేస్తారు. వీళ్ళు వచ్చేసి రాకుండా